వీర సావర్కర్ అనే పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు వేసిన ఒక నిర్భయ విప్లవకారుడు, కాలాపానీలో అమానుష హింసలను భరించిన యోధుడు, భారత స్వతంత్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు. కానీ సావర్కర్ జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం ఉంది. అది రాజకీయ పోరాటం కాదు, అది సామాజిక సంస్కరణ పోరాటం. అది భారత సమాజాన్ని బలహీనపరుస్తున్న అంటరానితనం, కుల విపక్ష వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమం. అండమాన్ సెల్యులార్ జైలులో సంవత్సరాల తరబడి కఠిన శిక్షలు అనుభవించిన తర్వాత సావర్కర్ కు రత్నగిరి తరలించారు. అక్కడ కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై కఠిన ఆంక్షలు విధించింది. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనకూడదు, ప్రజా ఉద్యమాలు నిర్వహించకూడదు, ప్రతి కదలికపై నిఘా. బ్రిటిష్ ప్రభుత్వం ఒక విషయం నమ్మింది: సావర్కర్ ను రాజకీయంగా నిర్బంధిస్తే ఆయన ప్రభావం ముగుస్తుంది. కానీ వీర సావర్కర్ మౌనంగా కూర్చోలేదు. బ్రిటిష్ పాలనపై నేరుగా పోరాడలేకపోతే భారత సమాజం లోపల నుంచి బలహీనపరుస్తున్న సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించాడు. ఆ సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అంటరానితనం బలంగా వేలుసుకుంది. లక్షలాది మంది ప్రజలు కేవలం జన్మ ఆధారంగా వివక్షను ఎదుర్కొన్నారు. దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, సామూహిక బావుల నుంచి నీళ్లు తీసుకునే హక్కు లేదు, మతపరమైన సామూహిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లేదు. సమాజంలో వీరిని తక్కువగా చూసే పరిస్థితి నెలకొంది. సావర్కర్ ఈ పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన ఒక విషయం స్పష్టంగా చెప్పేవాడు: తనలో తాను విభజించుకున్న జాతి ఎప్పటికీ బలంగా నిలబడలేదు. విదేశీ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఐక్యంగా పోరాడాలంటే తమ మధ్య ఉన్న గోడలను కూల్చాలని ఆయన భావించాడు. జాతీయ ఐక్యతకు కుల వివక్ష అనే పెద్ద అడ్డంకి అని హెచ్చరించాడు. ఈ ఆలోచనతో రత్నగిరిలో ఆయన అనేక సామాజిక సంస్కరణ కార్యక్రమాలను ప్రారంభించాడు. వివిధ కులాలకు చెందిన ప్రజలను ఒకే వేదికపై తీసుకొచ్చి సమావేశాలు నిర్వహించాడు. సామాజిక దూరాలను తగ్గించే ప్రయత్నం చేశాడు. ప్రతి హిందూకి సమాన గౌరవం, సమాన హక్కులు ఉండాలని ప్రచారం చేశాడు. ఆయన చేపట్టిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమంలో ఒకటి సహపంక్తి భోజనం. ఈ రోజు ఇది సాధారణ విషయంలా కనిపించవచ్చు, కానీ అప్పట్లో పరిస్థితుల్లో అది ఒక పెద్ద సామాజిక విప్లవం. వివిధ కులాలకు చెందిన ప్రజలు ఒకే చోట కూర్చొని కలిసి భోజనం చేయడం అప్పట్లో అనేక ప్రాంతాల్లో ఊహించిన విషయం. సావర్కర్ ఈ కార్యక్రమాల ద్వారా సమానత్వానికి బాటలు వేశాడు. అంతేకాదు, సమాజంలోని అన్ని వర్గాలకు విద్య అందాలని ఆయన కోరుకున్నాడు. మతపరమైన సంస్కృతి కార్యక్రమాలలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలని వాదించాడు. 1931లో స్థాపించబడిన పతిత పావన మందిరం, రత్నగిరిలో నిర్మించబడిన ఈ దేవాలయం భారత సామాజిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. పతిత పావన అనే పేరుకే ఒక గొప్ప అర్థం ఉంది: అణిచివేయబడిన వారిని పవిత్రులుగా గౌరవించడం. ఆ కాలంలో అనేక దేవాలయాలు కులం ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరిస్తుండగా, పతిత పావనం మాత్రం అన్ని హిందువులకు తన కులానికి చెందిన వారైనా ఎలాంటి వివక్ష లేకుండా దేవాలయంలోకి ప్రవేశించి ప్రార్థనలు చేసే అవకాశం కల్పించింది. ఇది కేవలం ఒక దేవాలయ నిర్మాణం కాదు, ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక అడ్డంకులకు విసిరిన సవాలు, సమానత్వానికి ప్రకటించిన ధైర్యవంతమైన ఉద్యమం. ఈ వార్త రాష్ట్రం అంతటా వ్యాపించింది. కొంతమంది దీనిని పురోగమనానికి సంకేతంగా స్వాగతించారు, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. విమర్శలు వచ్చాయి, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ సావర్కర్ వెనక్కి తగ్గలేదు. సామాజిక సంస్కరణ జాతీయ బలానికి అవసరమని ఆయన గట్టిగా నమ్మాడు.